రామాయణం ఎపిసోడ్ 4 దశరథ మహారాజు చిన్న భార్య రాణి కైకేయి ఒకసారి ఒక గొప్ప యుద్ధంలో రాజు ప్రాణాలను కాపాడింది. ఆమె ధైర్య సాహసాలకు సంతోషించిన దశరథుడు ఆమెకు 2 వరాలిచ్చి ఆమె అడిగినప్పుడల్లా వాటిని నెరవేరుస్తానని వాగ్దానం చేశాడు. చాలా సంవత్సరాల తర్వాత రాముడు అయోధ్య యువరాజుగా పట్టాభిషేకం చేయబోతున్నప్పుడు కైకేయి తన దాసి మంథరచే ప్రభావితమైంది. భయం మరియు అసూయతో నిండిన కైకేయి రాజు వద్దకు వెళ్లి ఆమెకు 2 వరాలు కోరింది. ఆమె ఇలా అడిగింది: భరతుణ్ణి అయోధ్యకు రాజుగా చెయ్యాలి, రాముడిని 14 సంవత్సరాలు అడవికి పంపాలి. దశరథరాజు హృదయ విదారకంగా ఉన్నాడు, కాని తన వాగ్దానానికి కట్టుబడి ఉన్నాడు. ఈ నిర్ణయం మొత్తం రాజ్యం యొక్క విధిని మార్చివేసింది మరియు రాముడి వనవాసానికి నాంది పలికింది. ఈ ఎపిసోడ్ ఒక వాగ్దానం, తప్పుడు సలహా మరియు మానవ భావోద్వేగాలు విధిని ఎలా మారుస్తాయో చూపిస్తుంది. రాముడు, సీత, లక్ష్మణుడు అయోధ్యలోని గొప్ప రాజభవనాన్ని వదిలి దట్టమైన అడవుల్లోకి ప్రవేశించారు. వారు సాధారణ దుస్తులు ధరించి ఋషుల వలె జీవించారు. శాంతి మరియు ధైర్యంతో వారి ప్రవాస జీవితాన్ని అంగీకరించారు. ఎ సింపుల్ లైఫ్. అడవిలో రాముడు ఆకులతో చేసిన చిన్న గుడిసెను నిర్మించాడు. సీత అడవి పండ్లు మరియు వేర్లతో ఆహారాన్ని వండింది. లక్ష్మణుడు వారిని రాత్రింబవళ్లు కాపాడాడు. అడవి అడవిగా మరియు ప్రమాదాలతో నిండి ఉన్నప్పటికీ వారి హృదయాలు ప్రశాంతంగా మరియు సంతోషంగా ఉన్నాయి. ఋషులను కలవడం. ఆ అడవిలో చాలామంది గొప్ప ఋషులు నివసించారు. వారు రాముడిని ప్రేమతో, గౌరవంతో స్వాగతించారు. రాముడు వారి యజ్ఞాలను రాక్షసుల నుండి రక్షించి వారికి ఆశ మరియు భద్రతను ప్రసాదించాడు. అందం మరియు సవాళ్లు. ఆ అడవి నదులు, పర్వతాలు, పక్షులు, జంతువులతో నిండి ఉంది. సీత ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధించింది. రాముడు ఆమెకు ధర్మం మరియు సహనం గురించి బోధించాడు. కాని అడవి దుష్టరాక్షసులను కూడా దాచి ఉంచి నీడల నుండి వాటిని గమనిస్తూ ఉండేది. తుఫాను ముందు శాంతి. కష్టాల్లో కూడా రాముడి కుటుంబం ప్రేమ, భక్తి, క్రమశిక్షణతో జీవించింది. అడవిలో వారి ప్రశాంతమైన జీవితం వారి వ్యక్తిత్వానికి ఒక పరీక్షలాంటిది, మరియు అది వారిని ముందున్న గొప్ప సవాలు